పచ్చరిటికాయ ఫ్రై చేద్దామని అటు ఇటు ఆ చివర ఈ చివర కోసి ఉడకబెడదామని నీళ్ళు దగ్గర పెట్టుకొని కోసేసానండి. నీళ్ళల్లోకి ముక్కలు చేసి 2 కాయలను కలిపి 4 ముక్కలు చేశాను అనమాట. ఆ పక్క కాడ ఈ పక్క కాడ కోసేసి నీళ్ళల్లో వేసి స్టవ్ మీద పెట్టాను. ఉడికిన తర్వాత ఫ్రై చేసుకోవచ్చని పచ్చరిటికాయ ఫ్రై. స్టవ్ అసలు ముట్టుకోవట్లేదండి, ముట్టుకుంది. స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా అవి ఉడుకుతూ ఉన్నాయి. ఈలోపు మనం ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసుకున్నాను అనమాట. ఉల్లిపాయ పచ్చిమిరకాయ అవి కడిగి శుభ్రంగా పచ్చిమిరకాయలు కోసుకున్నాను. అవి ఏమి ఉడుకుతున్నాయి అన్నమాట. ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసి ఇవి ఉడికినాయండి. తీసి వెజ్జాలు దాంట్లో వేస్తున్నాను, నీళ్ళన్నీ వడారుతాయని. బాగా ఉడికినాయి మెత్తగానే. మరీ మెత్తగా ఉడికిన కసకసమంటదని కూర ఒక రకంగా ఉడికేటట్టు పెట్టాను అనమాట. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కోసి పెట్టుకొని సన్నగా ముక్కలు కోసుకుంటున్నాను అనమాట. ఇవి కూడా బాగానే ఉడికినాయండి. చిన్న చిన్న ముక్కలు కోసి పెడుతున్నాను. కోసి ఉంచుకుని తర్వాత తిరగమాత పెడదాంలే అని ముందు ముక్కలు కోస్తున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా. మళ్ళీ పొయ్యి ముట్టించుకొని బాండి పెట్టి తిరగమాతకు నూనె వేసుకుందాం. కొద్దిగా తిరగమాతకు నూనె వేసి నూనె కాగనిచ్చి పచ్చెనగపప్పు వేసాను, ఆవాలు వేసాను. అవి కొద్దిగా చిటపటమన్నాక జీలకర్ర కూడా వేసాను. తర్వాత చిన్నుల్లిపాయలు వేసాను. చిన్నుల్లిపాయలు వేసుకున్నా. తర్వాత కరివేపాకు వేసా. తిరగమాత కొంచెం అటు కాలనిచ్చి ఇంకా ఆవిడ పచ్చిమిరకాయలు వేసేసా. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇంకా ఏగుతున్నాయి అన్నమాట. ఏగేటప్పుడు ఇంక ఈ సన్న ముక్కలు కోసుకున్నాను. అరటికాయ ముక్కలు కూడా బాగా నీట్గా కొంచెం ఉప్పు చల్లాను అనమాట, మెత్తబడుద్దని. అవి మెత్తబడ్డాక అరటికాయ ముక్కలు కూడా వేసేసానండి. పచ్చి అరటికాయ ఫ్రై అయిపోయిందనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా ఏగిపోయిందండి కూర. బాయ్ అండి.